భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి బీఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పులిగంటి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు యాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. బీజేపీ కేంద్రంలో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పిన నేతలకు సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా బీజేపీకి దేశ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని అందరూ పండుగ వాతావరణము కేకులు కట్ చేసి స్వీట్లు పంచుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూజేఎస్గా మరియు కాంగ్రెస్ విద్యార్థి నాయకులుగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ గారికి మా ఓయూజేఎస్ తరఫున మరియు ఉస్మానియా విద్యార్థుల తరఫున బహుజన విద్యార్థి సంఘాల తరఫున పేరున అందరి తరఫున రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేశంలో భారత రాజ్యాంగం కాపాడబడుతుందంటే దానికి కర్త కర్మ క్రియ రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర వల్ల ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఈరోజు ప్రతిపక్షంగా భారతదేశంలో ఉండడం జరిగింది. ప్రజల మనసుల్లో రాహుల్ గాంధీ ఉన్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ జన్మదిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో అలాగే భారతదేశం మొత్తం గౌరవంగా ఆయనను సత్కరించుకుంటూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వల్లనే నీట్ ఎగ్జామ్లో అవకతవకలు బయటపడ్డాయి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వల్లనే బీజేపీ 400 400 అని చెప్పిన బీజేపీని మట్టి కరిపించి చివరి దాకా పోరాడి ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న రాహుల్ గాంధీ గారికి మా జన్మదిన శుభాకాంక్షలు. మరియు విద్యార్థుల పక్షాన లేని ఈ బీజేపీని త్వరలోనే గద్దెదించుతుంది కాంగ్రెస్ పార్టీ అని మేము తెలియజేసుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీ తరఫున బహుజన విద్యార్థి సంఘాల తరఫున మేము రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.